అతనో యువకుడు ఎలాంటి కష్టం చేయకుండా కోట్ల రూపాయలు సంపాదించాలని కలలు కన్నాడు. అంతేనా, ఆ కలలు నిజం చేసి అనతి కాలంలోనే కోట్లు సంపాదించాడు. మామూలు తండాలో ఖరీదైన కార్లు రయ్యమని తిప్పాడు. లగ్జరీ లైఫ్తో ఎంజాయ్, ఎక్కడికి వెళ్ళినా కాన్వాయ్. ఇక పాలిటిక్స్ ఎంట్రీకి రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఇంతకీ అతడు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించింది కేవలం మనిషి ఆశ అనే పెట్టుబడితోనే. మరి చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే నల్లగొండ జిల్లాకు వెళ్లాల్సిందే. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఘరానా మోసం వెలుగు చూసింది. పెద్ద అడిసర్లపల్లికి చెందిన 25 ఏళ్ల రమావత్ బాలాజీ నాయక్ అధిక వడ్డీల ఆశలు చూపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఖరీదైన కార్లలో ప్రయాణం, విశాలమైన ఇళ్లలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు నమ్మించడం, డబ్బులు వసూలు చేసే ఏజెంట్లకు కార్లు గిఫ్ట్ ఇవ్వడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు. జనాలు కూడా తెలివి తక్కువోళ్లు కాదుగా. సాధారణంగా 100కి 3, అత్యవసరమైతే 5 నుంచి 10 వరకు వడ్డీకి తీసుకుంటారు. కానీ బాలాజీ మాత్రం వడ్డీకి 20 అయినా పర్వాలేదు ఇవ్వండి అంటూ అందరి నుంచి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టాడు. సుమారుగా 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ దందాలో మొదట్లో అందరికీ వడ్డీ 10 నుంచి 15 వరకు ఇస్తూ నమ్మించాడు. దీంతో వడ్డీకి ఆశపడిన వారు అసలు వడ్డీ వసూలయ్యాక ఆ మొత్తం కలిపి మరీ తిరిగి అతనికే ఇచ్చేశారు. ఇందులో సాధారణ మధ్యతరగతి ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు అంతా ఉన్నారు. ఇక డబ్బులు వసూలు చేసేందుకు, వడ్డీలు చెల్లించుకునేందుకు ఏజెంట్లను సైతం నియమించిన బాలాజీ తన అప్పుల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ₹1 కోటి అప్పులు ఇప్పిస్తే ఓ స్విఫ్ట్ కార్ గిఫ్ట్ గా ఇచ్చేవాడు. పలుగు తండాలో ఫార్చునర్ వంటి ఖరీదైన కార్లు నిత్యం వచ్చేవి. ఇక వారి కుటుంబ సభ్యులకు సైతం ఖరీదైన కార్లు, భూములు, భవనాలు అన్నీ కొనేశాడు. బాలాజీ లగ్జరీ లైఫ్, కార్ల కాన్వాయ్, ఈ వ్యవహారమంతా రీల్స్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. సుమారుగా 500 నుంచి 1000 కోట్లకు పైగా అప్పులు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పాలిటిక్స్ లోకి వచ్చేందుకు, ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు కొందరు బడా నేతలకు భారీగా ముడుపులు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. నల్గొండ జిల్లా వద్దీపట్ల గ్రామంలో సైబర్ నేరాలు, మార్కెటింగ్ మోసాలు, అధిక వడ్డీ మోసాలపై పోలీసు వారు చేపట్టిన అవగాహన సదస్సు ఈ ఫిర్యాదుకు బీజం వేసింది. బాలాజీ 16 బ్యాంక్ అకౌంట్ల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా చేస్తున్నాడని, అంతా చీటింగ్ అన్నది ఆ ఫిర్యాదు సారాంశం. 3 నెలల క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ ఈ వ్యవహారంపై కలెక్టర్ త్రిపాఠికి ఫిర్యాదు చేయడంతో ఆమె ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు విచారణ చేయాలని ఆదేశించారు. అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో బాలాజీని పిలిపించిన పోలీసులు మందలించి వదిలేశారు. ఇక కొద్ది రోజులుగా బాలాజీ అప్పులు ఇచ్చిన వారికి హ్యాండ్ ఇవ్వడంతో ఒక్కొక్కరుగా బాధితులు బయటపడ్డారు. అధిక వడ్డీల ఆశ చూపి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకుని మోసగించిన రమావత్ బాలాజీ నాయక్ ని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీ నాయక్ ఏంటి అంటే తను ఒక ఆర్వీఎన్ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు నల్గొండలోని ఎల్పిటి మార్కెట్ దగ్గర. సో అక్కడ ఒక 15 నుంచి 20 మంది కుర్రాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళతో ట్రేడింగ్ చేయించేవాడు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లోనే ఆయన దాదాపు 13 కోట్ల వరకు డబ్బులను పోగొట్టుకోవడం జరిగింది. మొత్తానికి మోసపోయే వారుంటే మోసగించేవారు ఉంటూనే ఉంటారనడానికి బాలాజీ నాయక్ వ్యవహారమే ఓ ఉదాహరణ. ఆశకు పోయి అప్పుల పాలై ప్రాణం కోల్పోయిన వారు ఒకరైతే, కటకటాల పాలైన వారు మరొకరు.